టర్న్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ కేసు ఏమో మీరు ఫ్యాబ్రికేట్ అంటారు. వాళ్ళు నాకు ఇప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే నిన్నటి నుంచి నేను నిజంగానే డిబేట్ ఇంత సీరియస్గా తీసుకోవడం కారణం ఏంటంటే లోకల్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. బికాజ్ ఫ్యామిలీ మొత్తం దీంట్లో ఉంది అని అన్నారు అని అంటే దే బిలీవ్ కేసీఆర్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఆ స్థాయిలో జరుగుతూ ఉంటే దీని సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. సరే కోర్టులు వాళ్ళు అంటారు మీరేమో ఫైట్ చేస్తామని మీరు అంటారు, మీరు ఫైట్ చేస్తారు వాళ్ళు కోర్టులు అంటారు. ఇది కాదు ఇష్యూ ఇక్కడ. బీఆర్ఎస్ క్యాడర్లో మరి ఆ ఫీలింగ్ ఎలా ఉంది అనేదే నా డౌట్. చెప్పండి. అది కూడా బీజేపీలోకి పోతున్నట్టు కాదు. మహారాష్ట్రలో అజిత్ పవార్ అయినా లేకపోతే అస్సాంలో కేంద్రం ఇప్పటికే తను కొద్దిగా అఫెండ్ అయ్యాడు. ఓకే, ఎందుకంటే నాకు అందరూ ఒక్కటేనా. ప్లీజ్ క్రిషాంక్. నిన్న గౌరవ్ వల్లభ్ అని మల్లికార్జున్ ఖార్గే గారి దగ్గర చాలా దగ్గర ఉంటారు సన్నిహితులు, వెళ్ళిపోయారు. మిలింద్ దియోరా గారు వెళ్ళిపోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోతారు. అట్లానే కాంగ్రెస్ పడిపోతుంది కూలిపోయిందని అంటామా మేము? నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. కేసీఆర్ గారు ఒక్కరు పోరాడతారు, అవసరమైతే ఇంకొక కొత్త వాళ్ళు వస్తారు, వెళ్ళిపోయేటోళ్ళు దానం నాగేందర్ లాంటి వాళ్ళు, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎక్కడ అధికారం వస్తే అటుపోయేటోళ్ళు ఉంటారు. కొత్త లీడర్లు అయ్యేవాళ్ళు కొత్త లీడర్లు అవుతారు. కేశవరావు గారు లాంటి వాళ్ళు. ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య గారు వెళ్ళిపోతున్నప్పుడు చచ్చిపోయే సమయానికి నీకు అవసరమైనా అని అన్నది కూడా రేవంత్ రెడ్డి గారే. అన్ఫార్చునేట్లీ కేశవరావు గారి గురించి మా సంస్కారం అట్లా కాదు, నేను రేవంత్ రెడ్డి గారి లాగా అట్లా మాట్లాడాను. కానీ కేశవరావు గారు ఏ వయసులో పోతారో కూడా మాకు తెలుసు. మేము అనేది ఏంటంటే వీకే గారు, మా పార్టీ వీటికి ఈ కేసులకు భయపడదు. ఉద్యమంలో కూడా కేసులు వేసిండ్రు. మేము ఉద్యమం మాట్లాడొద్దు కదా, మేము ఉద్యమం గురించి పక్కన పెట్టాం. కానీ మళ్ళీ నాకు అడ్డుపడకండి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీయొద్దు. ఉద్యమం చాలా పవిత్రమైంది. ఇటువంటి స్కాములకి దాన్ని లింక్ పెట్టొద్దు. మనం కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపినాడు, మీరందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. ఫర్ దట్ మ్యాటర్ మేమందరం పాల్గొన్నాం, మన అందరం దీక్షలు చేశాం. డోంట్ ఫర్గెట్. ఈ కేసుల్ని స్కాముల్ని వాటికి లింక్ పెట్టొద్దని గారు ఇవాళ కూడా కేసీఆర్ గారు ఒక పార్టీ నడిపిస్తున్నారు, పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు, పబ్లిక్ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అంటే అది కూడా ఒక ఉద్యమమే. టిఆర్ఎస్ ఇక నుంచి రాజకీయ పార్టీ ఉద్యమం కాదు. రాజకీయ పార్టీలు చెప్తాను ప్రజల కోసం ఉద్యమాలు పూర్తి కానీ నేను రాజకీయమే చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ, అహోబిలం మఠం పెడతలేమని ఏనాడైతే ఆయన అన్నారో అక్కడ నుంచి రాజకీయమే స్టార్ట్ అయింది. అంటే రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేయవా? ఎందుకు చేయవు? ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా చేస్తాం. మాట్లాడొద్దు మేము మీరు అన్నారు కదా, మీరు అప్పటి గురించి ఎత్తకండి అని అన్నారు. మరి మీరు చేసిందంత ఇప్పటిదాకా సర్కాస్టిక్ నాతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం చాలా పవిత్ర, మీరు ఉద్యమం గురించి మాట్లాడకండి అబ్బా అని అన్నారు. ఆ పవిత్రతను అలా ఉంచుకుందాం. ఆ పవిత్ర ఉద్యమం చేసిన వాళ్ళందరూ కాదు మళ్ళీ రాంగ్ హిస్టరీ రాంగ్ చేస్తున్నారు మీరు. 2014లో చేరినాను, రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన. మీరు భలే ఉన్నారు. నాకు రాజకీయ అవకాశం కోసం చేసిన, నాకు ఎక్కడ లేదు కాబట్టి పాపం మా శ్రవణన్న మొన్న ఒక మంచి ఆన్సర్ చెప్పిండు. ఆయన ఎవరు ఇట్లనే అటాక్ చేసారు, ఆ పార్టీ ఈ పార్టీ ఎందుకు పోతున్నావు అంటే మరి నాకు దొరకలేదు రా భయ్. నేను కూడా అదే, నాకు కూడా దొరకలేదు కదా భయ్. నన్ను ఇప్పుడు కూడా అడుగుతున్నారు కానీ నేను పోలేను, ఇక దండం పెట్టేసిన. నాతో కాదు నేను ఊకే మారే రకం. ఎన్నిసార్లు మారిన వీకే గారు మీరన్నా 5-6 ఛానళ్ళు మారారు, నేనన్నా. నాది ఆశయం గంతే, రాజకీయం ఏదో చేయాలి. నా పాయింట్ ఏంటంటే నేను అనేది కాంగ్రెస్ కానివ్వండి ఆ అవకాశం, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి రాజకీయంగా ఒక జనరల్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మీద, రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల మీద, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా వీళ్ళు అట్లనే చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు మమతా బెనర్జీ గారిని నువ్వు అవినీతి పర్రాలు అంటారు, బీజేపీ అట్లనే చేస్తుంది. మళ్ళీ అలయన్స్లో అవి ఇవి చేస్తూ ఉంటారు. మా మీద ఇవాళ దాడి జరుగుతుంది, మీరు అన్నట్టే మేము ఎదుర్కొంటే ఎన్ని రోజులు ఎదుర్కొంటామనేది చూస్తారు. రేపు కేసీఆర్ గారిని జైలు వేస్తారా? ఏం భయపడి వెళ్ళిపోరు కదా, అందరం ఉంటాం. ఎందుకు అంటే కేటీఆర్ గారు అమెరికాకి వెళ్ళిపోతారు అని ప్రచారం చేశారు, వెళ్ళినరా? ఇక్కడనే ఉన్నారు, బరాబర్ ఉంటాం. వీకే గారు అందరం ఉంటాం, వారితో పాటు తోడుగుంటాం, ప్రజల ఇష్యూస్ మీద కూడా ఉంటాం. ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, బురద జల్లుతూ ఉంటారు, ఈ స్కామ్ ఆ స్కామ్ ఇంకా కొత్త కొత్త స్కాములు తీసుకొని వస్తున్నా. దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్.
ఇవాళ జరుగుతున్నది పాలిటిక్స్ మాత్రమే. వాళ్ళు గవర్నెన్స్ కూడా చేయనివ్వండి, ఈ కేసులు కూడా చేయనివ్వండి, ఇంకా కూడా కొన్ని కేసులు వస్తుంటే మేము అంటున్నాం కదా, మంచి టైం ఉన్నది వీళ్ళకు, చేయండి, దర్యాప్తు చేయండి, ఫోకస్ చేయండి. ఈ నరేటివ్ స్పిన్ చేస్తుంటారు, దీన్ని ఎదుర్కొంటూ ఉంటాం. వీటికి భయపడేది మొరల్స్ ఏం దెబ్బతినలేదా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే లీడర్స్ చాలా మంది వెళ్తున్నారు కదా, ఎమ్మెల్యేస్ అండ్ లీడర్స్ వెళ్తారు, వాళ్ళతో పాటు 100 మంది వెళ్ళరు కదా. దానం నాగేందర్ గారితో ఎవరైనా వెళ్ళిర్రా? కాదు, అంటే అట్లా కాదు, కడియం శ్రీహరి గారితో ఎవరైనా వెళ్ళిర్రా? అంటే ఆయన ఒక్కడే లింగ్లీ వంట వెళ్ళారు, ఆయనతో ఎవరు పోలేదనా మీ ఉద్దేశం? రేపు రిజల్ట్ తెలుస్తుంది. అంటే మీరు మారినప్పుడు మీతో ఎవరు రాలేదా? అంటే ఇష్టం ఉంటే వస్తారు, లేకుంటే రారు. నేననేది నేను అవకాశం వచ్చినోని కాదు కదా, నేను నాదెందుకు ఉదాహరణ చెప్తున్నా? నాకు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్? ఎవరి స్థాయికి వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు కదా. ఆయన ఎమ్మెల్యే గెలిచినాడంటే డెఫినెట్ గా 1,00,000 మంది ఓటర్లు ఆయన ఓట్లు వేయబట్టే ఎమ్మెల్యే అయినాడు కదా. అందువల్ల నేను అనేది ఏంటంటే, సరే అవకాశవాదంతో పోయే వాళ్ళ, పదవుల కోసం పోయే వాళ్ళ, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఆ పార్టీ ఉంది కదా అక్కడ పోదాం అని పోయే వాళ్ళ కారణం ఏదైనా, నేను అంటున్నది ఒకటే, మంది పోతూ ఉంటారు. ఒక షిఫ్ట్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ షిఫ్ట్ వచ్చినప్పుడు పోతే ఇదేదో అయిపోతుంది అనేది పిచ్చి మాటలు అవి. ఎందుకు అయిపోతుంది? నేను అనేది కూడా ఎందుకు అయిపోతుంది అని తేలిక అనకండి మీరు. మొత్తం తెలుగుదేశాన్ని భూస్థాపితం చేశారు, ఇక్కడ లేకుండా చేయాలని కలలు కన్నారు ఒకప్పుడు. అందుకని అట్లా అనొద్దు, అట్లా అనొద్దు కూడా. ఉన్నదా? కాదు, వినండి వినండి, అవ్వలేదు కదా. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో జెండాలు కనబడ్డాయి కదా, గాంధీ భవన్ లో జెండాలు కనబడ్డాయి కదా. భూస్థాపితం అవ్వలేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఎవరు కానిరండి, మీ పార్టీ కూడా అంటే కాదు అనుకుంటారేమో కాదు. ఇలాంటి హార్డ్ కోర్ బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు ఉంటారు. ఎందుకు నేను అడుగుతున్నది ఒకటే, ఇది ఉంటది, జీర్ణించుకోలేకపోయినా అలవాటు చేసుకోండి చూడడం. కేసీఆర్ గారిని చూడడం అలవాటు చేసుకొని నచ్చినా నచ్చకపోయినా. బరాబర్ సోనియమ్మని వీలు పిలుచుకున్నప్పుడు మేము తెలంగాణ బాబు సోనియమ్మని పిలువబడుతున్న కేసీఆర్ గారు మీలాంటి వాళ్ళ గుండెల మీద అలా ఉంటారు అంటున్నా. వాట్ ఈజ్ రాంగ్? నేను అంటున్నది ఒకటే, ఈ కేసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లీడర్లు పోతూ, అందరు కాదు కొంతమంది పోతూ ఉంటారు కదా, కొత్తలు తయారైతుంటారు. బీజేపీలో కొంతమందికి, కాంగ్రెస్ లో కొంతమంది పోతున్నారు కదా, క్యాడర్ కూడా కొంతమంది పోతారు సహజంగా, వాళ్ళు కొత్త క్యాడర్ తయారైతారు. కానీ నా అవసరం పక్క రాష్ట్రాలు కూడా తయారవుతారు. కానీ మొరల్స్ ఏమన్నా దెబ్బతింటున్నాయా అది నేను అడుగుతాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు అండ్ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు.